ప్రాచీన కాలంలో దక్ష ప్రజాపతి అనే మహర్షి ఉన్నాడు. అతనికి సతీదేవి అనే మహాత్మురాలు జన్మించింది. సతి చిన్నప్పటి నుంచి పరమశివుడిపై భక్తి ప్రేమ కలిగి ఉండేది. దక్షుడు శివుని ఇష్టపడకపోయినా సతి తన తండ్రిని ధిక్కరించి స్వయంగా శివుణ్ణి పతిగా ఎంచుకుంది. సతి శివుల వివాహం అనంతరం వారు ఆనందంగా జీవిస్తుండగా దక్షుడు ఒక గొప్ప యజ్ఞం నిర్వహించాడు. అందరు దేవతలను ఆహ్వానించాడు, కానీ శివుణ్ణి మాత్రం తక్కువ చేసి పిలవలేదు. సతీదేవి ఈ విషయం విని తన భర్త వద్దకు వెళ్లి విషయం మొత్తం చెప్పింది. శివుడు మౌనంగా ఉన్నాడు, కానీ సతీ పట్టుబట్టి ఇది నా పుట్టిన ఇల్లు, నాకు హక్కు ఉంది వెళ్ళడానికి అని అన్నది. శివుడు ఆమెని ఆపకుండా ఒంటరిగా పంపాడు. యజ్ఞశాలలోకి వచ్చిన సతీని అక్కడ ఎవరు గౌరవించలేదు. తండ్రి ఆమెను అవమానించాడు. ఆ దూషణ భరించలేక సతీ శివుని అవమానించే చోట నేను ఉండలేను అని తన ప్రాణాలను అగ్నిలో సమర్పించుకుంది. ఆ ఘోర వార్త విన్న శివుడు పరమకోపంతో వచ్చి యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. దక్షుణ్ణి శిరఛేదం చేసి శిక్షించాడు. అనంతరం తన ప్రాణప్రియమైన సతీ శరీరాన్ని భుజాన వేసుకుని శోకతాపంతో విశ్వాంతరాలు తిరిగాడు. విష్ణుమూర్తి శివుని వేదన తొలగించేందుకు తన సుదర్శన చక్రంతో సతీ శరీరాన్ని అనేక భాగాలుగా విభజించాడు. ఆ అవయవాలు భూమిపై ఎక్కడ పడితే అక్కడే శక్తి పీఠాలు ఏర్పడ్డాయి. ఈ రోజు వరకు ఆ పీఠాలను భక్తులు శ్రద్ధగా దర్శించుకుంటారు. తర్వాత సతీదేవి పునర్జన్మ పొంది పార్వతీదేవిగా జన్మించింది. మళ్ళీ కఠినమైన తపస్సు చేసి శివుణ్ణి వరముగా పొందింది. అదే శివపార్వతుల దివ్యమైన కలయిక. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.